హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేహమే దేవాలయం అంటారు కదా, ఎందుకు అంటారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమం. అది ఎందుకు? దేహో దేవాలయః ప్రాక్తో జీవదేవ సదాశివః సోహం భావేన పూజయేత్. అంటే దేహమే దేవాలయములని, జీవుడే పరమాత్మయని తెలుసుకుందాం. విశ్వతేజస్సుడు శంకరుడే, దేహి శివుడే, ప్రాణము. జీవుడు సదా మంగళ స్వరూపి అయి దేవుడై ఉన్నాడు. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమం. మనమందరం చిన్నప్పటి నుండి మన పెద్దవాళ్ళు చెప్పారని, వారు వెళుతున్నారు అని దేవాలయాలకు వెళుతున్నాము. అక్కడ గర్భగుడిలో ఉన్న ఈశ్వరలింగాన్ని లేక అక్కడ ఉన్న దేవతా ప్రతిమని చూసి మనసారా మొక్కుకొని, మన కోరికలన్నీ కోరుకొని ఇంటికి వచ్చి, ఈరోజు ఆలయంకి వెళ్ళి నేను దేవుడిని దర్శనం చేసుకున్నాను అనుకొని మనం సంతృప్తి పడతాము. కానీ ఇక్కడ ఒక వేదాంత విషయాన్ని గ్రహించాలి. అది ఏమిటంటే, దేవాలయం అంటే మట్టితో కట్టిన ఒక భవనం. అందులో గర్భగుడిలో అంటే అంతరంలో ఈశ్వరుడు, అతని దర్శనం. దేవాలయం ఒక దేహం. నిజానికి పరిపూర్ణమైన సుందరమైన ఆలయం అంటే అది మానవ శరీరమే. ఇక్కడ తత్ అంటే ఆత్మ ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ విషయాలు, అంతరంగ వృత్తులు, అంతఃకరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది. కావున దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమాత్మ. జీవాత్మ పరమాత్మ కంటే వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం. నేనే అతనని పూజించాలి అని ఆగమాలు ఘోషిస్తాయి. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు, గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం, ప్రాకారపు గోడలు కాళ్ళు, గోపురం పాదాలు, ధ్వజస్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవాలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నాము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము. భగవంతుడు లేకుండా మానవుడు లేడు. మానవుడు జీవించలేడని, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, అందుకనే భగవన్మూర్తిని ఒక చోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్ సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు, ప్రయత్నిస్తాడు కూడా. అదే పవిత్ర స్థలం, అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం అంటే ఫిజికల్ బాడీ, మానసిక శరీరం అంటే సైకిక్ బాడీ, తైజసిక శరీరాలను సూపర్ కాన్షియస్ బాడీ,
ప్రతిబింబించే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కుక్కి లాంటిది, అంటే ఒక లింక్ అని విజ్ఞుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణం ఎప్పుడు ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వేదకాలాల్లో దేవాలయాలు లేవని, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వేదకాలపు చివరి దశలో రామాయణ మహాభారత కాలాల్లో ఆరంభమైందని, వేదకాలపు యాగశాలలే కాలక్రమంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం. ఇంకా మనం మిగిలిన అంశాల గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ శంభురూపాయ నమః శివాయ నమః. ఓం నమః శంకరాయ విశ్వతేజసే నమః. మానవ సేవయే మాధవ సేవ. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.